తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి 2వ భావంలో పడుతోంది. ఈ 2వ భావము అంటే మనకి ఒత్తిడి ఎక్కువగా ఉండడము, ఆలోచనలు స్థిరంగా లేకపోవడము, ఇలాంటి వాటి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. అయితే మరి ఈ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే కనుక ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, ఒత్తిడి, సమయానికి రాకపోవడము, ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడము, మనసు ఆందోళనగా ఉండడము, ఏ పని చేస్తున్నాము అనేది మనకి గందరగోళ పరిస్థితి. మనసు ఒకటి చెప్తుంది, బుద్ధి ఒకటి చెప్తుంది. ఈ రెండింటి మధ్య సమన్వయం లేకపోవడము, తొందరగా ఎదుటి వాళ్ళ మాటకు అంటే మీ తల్లిదండ్రుల వైపు కావచ్చు, లేదంటే మీరు పనిచేస్తున్న దీనిలో కావచ్చు, లేదా మీ అన్నదమ్ములు కావచ్చు, వారి యొక్క ప్రలోభాలకు, వారి మాటలకు మీరు లొంగిపోయే అవకాశం కానీ, లేదా తద్వారా అది మంచైనా చెడైనా అట్లా నడిచి వెళ్ళే అవకాశం కానీ గోచరిస్తుంది. ఈ విషయంలో నడిచి వెళ్ళడం అంటే మామూలుగా నడిచి వెళ్ళడం అని కాదు, వారి మాటను బట్టి ప్రయాణం చేసే అవకాశం కనబడుతుంది. అది మంచా చెడ అనేది ఒక్క విశ్లేషణ చేసుకోండి. తర్వాత కుటుంబంలో మీరు మాటలు జాగ్రత్తగా వాడాలి. ఆ మాటల యొక్క ఇంపాక్టు ఎక్కువగా ప్రభావం చూపించేటట్టుగా గోచరిస్తుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అంటే ఈ యొక్క పంచగ్రహ కూటమి ధనస్సు రాశి వారికి అంతగా కలిసి వచ్చేటట్టుగా కనిపించట్లేదు. ధనపరంగా, ఉద్యోగపరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, ఇంకా రాజకీయ పరంగా, ఇలా ఏదైతే ఎవరెవరు ఏ రంగంలో ఉన్నారో ఓవరాల్గా కలిసి వచ్చేటట్టుగా కనిపించట్లేదు. వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టడానికి కానీ, లేదా అంటే విస్తరణ చేసుకోవడానికి కానీ, లేదా అంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద మొత్తంలో చేసుకోవడానికి కానీ, ఇలాంటి పనులు ఈ సమయంలో అస్సలు చేయకండి. నష్టం రావచ్చు, లేదా అంటే మూసుకునే అవకాశం అంటే క్లోజ్ చేసేసే అవకాశాలు కూడా ఎక్కువ శాతం కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత కొంతమందికి కొంత సమయంలో ఆర్థికంగా స్థిరత్వం అనేది ఏర్పడచ్చు. ఒకానొక సందర్భంలో, అంటే అందరికీ అని కాదు, కొంతమందికి వారి వారి యొక్క లగ్నాన్ని బట్టి, వారి లగ్న స్థానాన్ని బట్టి కూడా ఈ మార్పు చేర్పులు జరిగేందుకు అవకాశం ఉంటుంది. ఓవరాల్గా అయితే ఎలా ఉంటుందంటే ఆర్థికంగా స్థిరత్వము లేని పరిస్థితే గోచరిస్తున్నది. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. జాగ్రత్తలు అంటే ఏంటంటే మనీ ట్రాన్సాక్షన్ చేయడం కానీ, రుణాలు తీసుకోవడం కానీ, రుణాలు ఇవ్వడం కానీ, ఇలాంటి పనులు కొంచెం ఈ సమయంలో చెయ్యకపోవడమే మంచిది. అయితే మరి పరిహారాలు ఏంటంటే కనుక ప్రతి గురువారము, అంటే మనకి ఈ సమయంలో వచ్చే ప్రతి గురువారము గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకుని అక్కడ పసుపుని కానీ, పసుపు వస్త్రాన్ని కానీ, పసుపుకు సంబంధించినటువంటి పువ్వులు లేదా పళ్ళు ఇలాంటివి దానంగా మీ యథాశక్తి ఇచ్చినట్టయితే కనుక కొంత గురుబలంతో ఆర్థికంగా నిలదొక్కుకోవడం కానీ, కుటుంబ పరంగా మంచిగా ఉండడం కానీ, లేదా మీ యొక్క వాక్కు బట్టి నిర్ణయాలలో కానీ మంచి జరిగే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతుంది. గురుబలం పెరిగేందుకుంది. అయితే మరి గురుమంత్రం అంటే మీకు గురువులుంటే గురుమంత్రాన్ని పఠించుకోండి. గురు ద్వారా తీసుకున్న మంత్రాన్ని జపం చేసుకోండి. గురువులు లేరు అని అనుకున్న వాళ్ళు దత్తాత్రేయ స్వామి వారిని కానీ, దక్షిణామూర్తి స్వామి వారిని కానీ ప్రతి గురువారము దర్శించుకుంటూ ఆ స్వామివార్ల యొక్క మంత్రాన్ని జపించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశము, గురుబలం పెరిగే అవకాశము కనబడుతోంది. అంటే దక్షిణామూర్తి మంత్రము చాలా చిన్నదే, ప్రతి ఒక్కళ్ళు అనదగినది. ఓం దక్షిణామూర్తయే నమః, చాలా సింపుల్, అదొకటి చదువుకోవచ్చు. లేదు అంటే కనుక గురు దత్తాత్రేయ స్వామి వారిది ఓం ద్రాం ద్రీం దత్తాత్రేయాయ నమః ఈ మంత్రాన్ని కనుక మీరు యథాశక్తి పఠించుకోగలిగితే గురుబలాన్ని పెంచుకున్న వాళ్ళు అవుతారు. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగినటువంటి గోచారీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.